Ma, पिज़्ज़ा का टेस्ट వేడిగా ఉంది కదరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు. ఈ వ్లాగ్లో అయితే నా సండే రొటీన్ ఎట్లా గడిచిందో అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సండే అందరూ ఏ మహాన్ బాబుడు చెప్పాడో తెలియదు కానీ సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారండి. ఎక్కడి నుంచి సెలవు అనేది నాకు ఏ యాంగిల్లో చూసినా సరే నాకు అర్థం కావట్లేదు. నా సండే అయితే పొద్దున్నే 6కి లేచానండి. ఇంకా మా వాళ్ళందరూ కలిపి 11కి లేచారు. నేనైతే 6కి లేచి ఇలా ధనుర్మాసంలో ముగ్గు పెట్టడానికి కుదరట్లేదని పొద్దున్నైతే ఇలా ముగ్గు పెట్టుకున్నాను. అది ముగ్గు పెట్టడం అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే బయట కెమెరా పెట్టి తీయాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు చెప్పుల సౌండ్ వినిపించినా సరే ఇటు వస్తున్నారేమో చూస్తారేమో అని అనిపిస్తుంది. అందుకనే ఇంకా ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేశాను, తర్వాత వీడియో తీశాను. ఇంకా ఇల్లు తుడిచేసి కొంచెం ఇల్లంతా ఒత్తేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లయితే దేవుడి దండం పెట్టుకున్నాను. ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా పెట్టుకున్నాను. భలే అనిపించింది. అంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉండి నీట్గా అందంగా అలంకరించి పూజా రూమ్లో దీపం పెట్టుకుంటే చాలా నింపుగా అనిపిస్తుందండి. అసలు ఈరోజైతే నాకు భలే అనిపించింది నా పూజా రూమ్ చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి అనేసి. సో నేను ధనుర్మాసంలో చాలామంది ఏంటంటే ప్రతి లక్షవారం కూడా చాలా నీట్గా పూజ చేసుకుంటారు. ధనుర్మాసం అంతా పూజ చేస్తారు కదా, నేను పూజ చేస్తాను కానీ నార్మల్గా దీపాలు ఇట్లా పెట్టుకుంటాను అంతేనండి. అది కూడా ఈరోజు సండే కనుక ఈ టిఫిన్లు లంచ్ బాక్సులుతో పని లేదు కనుక కొంచెం నేను పొద్దున్నే లేచిన వెంటనే ఇంటి పని మీద పడ్డాను. లేకుంటే టిఫిన్ బాక్సులు లంచ్ బాక్సులు పిల్లలు రెడీ చేయడం, స్కూల్కి హడావిడి పరుగు ఇదంతా ఉంటుంది. సో అవన్నీ లేవు కనుక నేనైతే లేచిన వెంటనే ముగ్గు పెట్టుకొని ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా భగవాన్ని క్లీన్ చేసుకొని అలా దండం పెట్టుకున్నాను. ఇంట్లో చెప్పాను కదా చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని. ఇంకా ఈ ఊర్లీ బౌల్లో కొంచెం వాటర్ వేసాను. ఫుల్గా వాటర్ వేయలేదండి, హాఫే వాటర్ వేసాను. అది చాలా వెయిట్ ఉంటుంది. అంత వాటర్ వేసి కంటిన్యూస్గా ఉంచేసినా సరే అది ఎంత ఇత్తడిదైనా సరే పాడవ్వదు, కానీ కొంచెం బ్లాక్ షేడ్లా వచ్చేస్తుంది. అందుకని హాఫ్ వరకు వాటర్ వేసేసి ఇలా ఫ్లవర్స్ వేసుకొని హాల్లో పెట్టుకున్నాను. ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందండి. కొంచెం మైండ్ అండ్ మనసు రెండు కొంచెం ప్రశాంతంగా ఉంటే మనకు కొంచెం కోపం రాదు, లేకుంటే చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఒక మాట చెప్పిన వెంటనే వింటే అంత కోపం రాదండి. వీళ్ళు అస్సలు మాట వినరు. 2-3 సార్లు చెప్తానే కానీ మాట వినరండి. అదే ఇంకా 2 సార్లు ప్రశాంతంగా చెప్తాం, మూడోసారి ఇంకా అరిచేస్తాము. ఇంకా అవన్నీ ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి స్టార్ట్ అయ్యాను. కిచెన్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా నైట్ వరకు బయటికి రావడానికి అవ్వదండి. ఇంకా టిఫిను లంచ్ డిన్నర్ అన్నీను. ఇడ్లీ పప్పు నేనైతే ఇడ్లీ పెట్టలేదు ఈరోజు. అంటే అది ఇడ్లీ పప్పునే, ఇడ్లీ రుబ్బునే. పిల్లలు కొంచెం డిఫరెంట్గా కోరుకుంటారు కదండి, ఎవరు పిల్లలైనా. సో అందుకని ఏం చేస్తానంటే ఇడ్లీ రుబ్బుతోనే ఒక 2 రోజులు ఇడ్లీ పెడతానండి. ఇంకో 2 రోజులు చిన్న మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి చూడండి, దాంట్లో వేసి పెడతాను. ఇంకో 2 డేస్ లాగా ఇలా ప్లేట్లో వేసి పెడతానండి. భలే అనిపిస్తుంది. అంటే కేక్ టైప్లో వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఆ ప్లేట్ అంతా వేసేస్తాం కదా, మందంగా ఉంటుంది కనుక కొంచెం కుక్ అవ్వడానికి ఇడ్లీ తీసుకున్న కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దించేసే ముందు కొంచెం చాకు తల పొడిచి చూస్తే తెలుస్తుందండి మనకి అది ఉడికిందా లేదా అనేసి. వెంటనే తీసేవద్దు, ఎందుకంటే అతుక్కొని ఉండిపోతుంది, వేడిగా ఉంటుంది కదా. ఇడ్లీ అనుకోండి వెంటనే తీసడానికి అవుతుంది, బట్ ఇది కొంచెం లైట్గా చల్లారాలి, మరి ఎక్కువ చల్లగా అవనవసరం లేదు. పక్కన తీసేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇట్లా కట్ చేసి తీసిస్తే బాగుంటుందండి. పిల్లలు ఏంటంటే సేమ్ ఇదంతా ఇడ్లీ రుబ్బే, కానీ ఒకసారి గ్లాసుల్లో ఒకసారి ఇలాగా చేస్తుంటే వాళ్ళు కొంచెం ఇదేదో డిఫరెంట్గా ఉంది అని ఇష్టపడతారు కదా. సో అందుకని ఇలా చేశాను. భలే వస్తుందండి, అంటే ఇడ్లీ అంత సాఫ్ట్గా బాగా వస్తుంది. నేనైతే ఒక 3 డేస్కి సరిపోయేంత రుబ్బు ఒకే రోజు అయితే పెట్టేస్తానండి. ఒక రోజు పెట్టిన రుబ్బు నాకు 3 డేస్ సరిపోతుంది.
యాక్చువల్గా గ్రైండర్లో చేస్తే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. కానీ గ్రైండర్ వాష్ చేయలేక మిక్సీలోనే చేసేస్తానండి. దానివల్ల ఏంటంటే ఒక 3 days వస్తుందండి మాకు రుబ్బు అంతే. సో పిల్లలకైతే ఇట్లా ఇడ్లీ చేసేసి చట్నీ చేసేసి పక్కన పెట్టేశాను. కొంచెం ఆరెంజ్ పాలు కూడా ఇచ్చేసానులేండి దీంతోపాటు. ఎందుకంటే వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేటప్పటికే 11 అయ్యిందండి. టిఫిన్లే 11కి చేస్తే ఇంక మధ్యాహ్నం భోజనం ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి. ఇంక వాళ్ళతో నేను ఇంక అరవలేను, ఎందుకంటే సండే కూడా అరిచి నా వల్ల కాదు. ఇంకా కొంచెం టైం ఉంది అంటే మధ్యాహ్నం భోజనం చేద్దాంలే, ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు అనేసి ఇలా మా ఇంట్లో ఇవి అంటే నేను స్పైసెస్ ఈ పౌడర్స్ ఉంటాయి కదా, గరం మసాలా అని, ధనియా పౌడరు, జీరా పౌడర్, ఇవన్నీ నేను బయట కొనుక్కోనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ పౌడర్ అంటే వాళ్ళు ఏం పౌడర్స్ ఇచ్చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే మనం ఎంత బ్రాండెడ్ తీసుకున్నా సరే దాంట్లో చిన్నదైనా సరే కల్తీ అనేది ఉంటుందండి. మన వల్ల కానివంటే ఇంకా తప్పదు, కొనుక్కోవాల్సిందే. కానీ మన వల్ల అయినవి ఎందుకు కొనాలి అనేసి నేను జీలకర్ర, ఇలా ధనియాలు, గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను, 500 grams ప్యాకెట్ తెచ్చేసుకొని కొంచెం ఇలా రోస్ట్ చేసేసుకుంటానండి. కొంచెం స్మెల్ వస్తుంది అనేంతవరకే చేస్తాను, ఎక్కువ చేసినా సరే మాడిపోతుంది కదా. ఇంకా ఇది అదే చల్లగా అవ్వడానికి కోసమని ఒక 6-7 ఒక 10 minutes లేండి అంతే. ఆ 10 minutes పక్కన పెడతాను. మరి ఎక్కువ చల్లగా కూడా అవనవసరం లేదండి, కొంచెం చల్లగా అయితే చాలు. ఇంకా ఫైన్గా చేసేస్తాను, పౌడర్ చేసేస్తాను. అంటే ఫైన్ అంటే మరీ పౌడర్లా చేయనండి, కొంచెం కచ్చపచ్చాకనే చేస్తాను. ఎందుకంటే మనం కర్రీలో వేసుకునేటప్పుడు తింటే ఆ ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరీ పౌడర్లా చేసేస్తే ఆ రుచి అనేది మనకి నోటికి తెలియదు. అందుకనే నేను అంటే కొంచెం గరుగ్గా ఉంచుతాను, మరీ ఎక్కువ గరుగు కాదు కానీ కొంచెం గరుగ్గా ఉంచేసి అలా బాటిల్లో తీసి స్టోర్ చేసేస్తాను. నాకైతే 2 bottles వచ్చాయండి. ఒక ఫుల్ బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. యాక్చువల్గా పురుగు పట్టదు, కానీ ఎందుకో భయం, సర్లే ఇంత కష్టపడి చేసింది మళ్ళీ పాడవుతుందేమో అనేసి ఒక బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొక బాటిల్ని బయట ఉంచుతానండి. బయట ఉండే బాటిల్ అయిపోతే అప్పుడు ఇంకా నేను వేరే బాటిల్ తీసి ఇంకా బయట ఉంచేస్తాను. మ్యాక్సిమం మా ఇంట్లో అయితే పురుగు అయితే పట్టదు. కొంతమంది అంటుంటారు ఆట, రుబ్బులు, పిండులు అన్నీ పాపం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారండి, బూజు పట్టేస్తుంది, పురుగు పట్టేస్తుంది అని అంటారు. మాది గ్రౌండ్ ఫ్లోరే, కానీ ఎందుకో తెలియదు మా ఇంట్లో అయితే పట్టదండి, నిజంగానే అస్సలు పట్టదు. అయినా సరే కొన్నిట్ల వరకు అయితే పెడతాను. పసుపు, కారం మా డాడీకి ఆడించి తెమ్మంటాను, అలాంటి పెడతానే తప్ప ఆ పసుపు కారం తప్ప ఇంకేం పెట్టనండి. ఎందుకంటే 6-7 months ఉంచేస్తాను. ఒకసారి మా డాడీ ఆడించి తెస్తే 6-7 months ఉంచేస్తాను నేను ఫ్రిడ్జ్లో. అది అందుకనే బయట ఉంటే పోతాయేమో అని భయానికి ఫ్రిడ్జ్లో పెడతాను అంతే. సో ఇలా చేసుకున్నాక మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, మాకు చికెన్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో ఉంటే మాత్రం చేపలైనా, మటన్ అయినా, చేపలైనా, రొయ్యలైనా తెప్పించుకుందామని అనుకుంటాను. కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకేం తింటాలే, పిల్లలు కూడా చికెన్ అంటున్నారు అనేసి చికెన్ తెప్పించుకున్నాను. నార్మల్గా అయితే చికెన్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. మేము చాలా ఎక్కువ తినేవాళ్ళం, కానీ రాను నెమ్మదిగా వదిలేస్తున్నామండి. అంటే నెలకు ఒకసారిలా తింటున్నాం అంతే. మిగతావంతా నాన్ వెజ్ తింటాం, కానీ చికెన్ని అంటే నాటుకోడి అయితే బెస్ట్. కానీ ఈ సిటీలో వచ్చే ఈ చికెన్ అయితే కొంచెం హామ్ చేస్తుంది అమ్మాయిలకి అని అంటారు. గ్రో అవ్వాల్సిన పిల్లలు కదండి, ఎదిగే పిల్లలు కదా, ఏ ఫుడ్ పెట్టినా సరే చాలా ఆలోచించుకొని పెట్టవలసి వస్తుంది మనకైతేను. సో నేనైతే ఫస్ట్ ఆ చికెన్లో అవన్నీ స్పైసెస్ అన్నీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇవన్నీ గరం మసాలా అన్నీ వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేస్తానండి. ఒక అరగంట సేపు పెడతాను. చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈరోజైతే నేను ఇలా చేస్తున్నాను. దాంట్లో ఆయిల్, పెరుగు ఏం వేయలేదండి, ఓన్లీ స్పైసెస్ వేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంకా ఈ బిర్యానీ తప్పేలు అంటారు కదా, అట్లాంటిది కొంచెం పెద్దది తీసేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే అల్లం వేస్తానండి. ఎల్లుల్లి లేదు, ఉండుంటే అది కూడా వేస్తుండేదాన్ని. ఫస్ట్ అయితే అల్లం వేసేసి దాని తర్వాత ఆనియన్స్ వేసేసాను. సింపుల్ రెసిపీనేనండి, బట్ ఏంటంటే కొంచెం ఓపిక తగ్గడు ఉండి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొన్ని రెసిపీస్ని నేను అలా చేయలేనండి, ఎందుకంటే అలా నించొని అక్కడే ఉంటే మిగతా పని ఎప్పుడైతే చెప్పండి, అందుకనే సిమ్లో పెట్టి వచ్చేస్తూ ఉంటాను. అలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాక ఇంకా టమాటోస్ అనేసి తక్కువే వేసుకుంటే బెస్ట్ అండి, అది కూడా జస్ట్ గ్రేవీ కోసం. లేదంటే టమాటో అసలు అవాయిడ్ చేస్తేనే బెస్ట్. చాలామంది టమాటోలు వేయరు, బట్ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అయితే మేము టమాటోలు వేస్తాము.
చికెన్లో అన్ని స్పైసెస్ వేస్తాం కనుక ఇప్పుడు ఏమి వేయం, ఇంకా డైరెక్ట్గా చికెన్ వేసేస్తామండి. టమాటో అండ్ ఆనియన్స్ మగ్గిపోయే కనుక. లేదు అని అంటే మాత్రం ఈ టమాటో ఆనియన్ మగ్గిపోయిన తర్వాతే ఇంకా కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి అప్పుడు చికెన్ వేస్తాం అనమాట. ఇంకా పక్కన ఉండి ఒక దగ్గర ఒక 15 నిమిషాలు అలా కలుపుతూనే ఉన్నానండి. చూడ్డానికి ఈజీగానే ఉంటుందండి, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. పక్క నుంచి చెయ్యి లాగేస్తూ ఉంటుంది. అంటే చికెన్ కదా కొంచెం బరువులా అనిపిస్తుంది. కర్రీ అనుకోండి లైట్గా తిప్పేసినా చాలు. ఇంకా అలాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలండి సిమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా మాకి చికెన్ అయిపోయినట్టుగానే. అండ్ ఇది చేస్తుండగానే ఇంకా చాలా పనులు ఉంటాయండో. ఇదే పని కాదు, బట్టలు ఉతకడం ఉంటుంది, అంట్లు తోమడం ఉంటుంది, ఉతికే బట్టలు ఎండబెట్టడం ఉంటుంది, పిల్లలు గోల పెడతారు, పిల్లలు వర్కులు ఉంటాయి. ఉతికిన బట్టలను మళ్ళీ ఎండబెట్టినవి కింద తెచ్చినవి మడతపెట్టినవి కబోర్డ్లో పెట్టి. అమ్మో, చాలామంది అంటారు సండే కదా కొంచెం రిలాక్స్ అవుదాం అని అనుకుంటారు, కానీ వర్కింగ్ ఉమెన్ అవనియండి, హౌస్ వైఫ్ అవనియండి, వాళ్ళకంటూ సెలవే ఉండదండి. మేబీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఊరు వెళ్తేనే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు అవ్వదు. పని ఉంటూనే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు చేసి నాకైతే చిరాకు వస్తుందండి. ఇంకా అంటే డే అంతా పని చేయకుండా ఉండిపోతాను. పిల్లలకి ఏదో పెరుగన్నం అని అట్లా చేసిస్తాను. లేదు అంటే పొద్దున్న పప్పు చేసి నైట్ వరకు ఇంకా అదే ఉంచేస్తానండి. చేసి చిరాకు వచ్చేస్తుందండి. రోజు అదే పని, అదే పరుగున. మళ్ళీ ఏమంటారంటే, ఏముంది ఇంట్లోనే ఉంటావు కదా, ఏమంత పని ఉంటుంది అంటారు. ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఎంత పని ఉంటుందో అనేది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పని ఉండదని నేను అనను, ఉంటుంది, కానీ వాళ్ళకి అంత టెన్షన్ ఉండదండి. ఒక పని మీదే వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల నలుగురు ఉంటారు కనుక కొంచెం వాళ్ళతో మాట్లాడతారు. బట్ మనది ఏంటంటే ఒకటి అయిపోయింది, టిఫిన్ అయింది, నెక్స్ట్ ఏంటి, పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళు తేవాలి, పిల్లలు వచ్చిన తర్వాత ఏం తింటారు, వాళ్ళు అల్లరి చేయడం, వాళ్ళకి వర్కులు చేయించాలి, రేపు హోంవర్క్లు ఉన్నాయి, డైరీలో ఏం రాసి పంపించారు, మళ్ళీ వాళ్ళు ఏమైనా గమ్మున చేస్తారా, అమ్మ అక్క కొట్టింది, అమ్మ తమ్ముడు కొట్టాడు. నాకైతే కొన్నిసార్లు పెద్ద కీకలు పెట్టి అరిచేస్తానండి వాళ్ళపైన. మళ్ళీ నాకు నేనే అనుకుంటాను, ఏమైందిరా బాబో ఇంత గట్టిగా అరుస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే మధ్యాహ్నం చేసి వీళ్ళకి ఇలా ఫుడ్ పెట్టేశాను. వీళ్ళకైతే నచ్చిందంట, బాగుంది అని అన్నారు. సరేలే అనుకున్నాను. యాక్చువల్గా ఇలా అయితే నేను ఇది ఫస్ట్ టైం చేస్తానండి. నార్మల్గా ఈ చికెన్లో అన్నీ కలిపేసి ఆయిల్ పెరుగు వేసి చేస్తాను. ఈసారి ఆయిల్ పెరుగు వేయకుండా చేశాను. చాలా బాగుందండి, వన్స్ ట్రై చేయండి. ఇదైతే నాది ఒక చిన్న వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు అన్నారో తెలియదు, కానీ వాళ్ళకి 2 చేతులతో దండం పెట్టుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఆడవాళ్ళకి అసలు ఎప్పుడు కూడా సెలవు ఉండదండి. ఇంకా